ఒక డిజిటల్ ప్రోడక్ట్ గురించి, ఒక మొబైల్ యాప్ గురించి, ఒక వెబ్సైట్ గురించి, ఒక యూజర్ ఆ వెబ్సైట్తో ఆ మొబైల్ యాప్తో ఇంటరాక్ట్ చేసేటప్పుడు అతను ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు, ఎంత ఇంట్యూటివ్గా అంటే ఎంత న్యాచురల్గా, ఎంత ఈజీగా అతను తన పనిని తను ఫినిష్ చేయగలుగుతున్నాడు, ఎంత తొందరగా చేయగలుగుతున్నాడు, ఇవన్నీ మనం యూజర్ ఎక్స్పీరియన్స్లో ఎంజాయ్. చాలా మందికి ఇంకో డౌట్ ఉంది, మరి యూఐ అంటే ఏంటి? ఏమీ లేదు. ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ అనే ఆలోచనని, ఆ ప్లానింగ్ని, దాన్ని మన డిజిటల్ ఫార్మాట్లోకి తీసుకెళ్లాలంటే మనం టైపోగ్రఫీ గురించి ఆలోచించాలి, కలర్ల గురించి ఆలోచించాలి, డిజిటల్ స్క్రీన్ గురించి ఆలోచించాలి. అవన్నీ కూడా యూఐలోకి వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ మనం సిఎక్స్ అంటే ఇంకా పెద్ద దాని గురించి మాట్లాడుతాం, కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీతో అతను ఒక మెసేజ్ పంపించిన దగ్గర నుంచి ఆ కంపెనీ అతనితో ఎలా డీల్ చేస్తుంది, మార్కెటింగ్ వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, సేల్స్ వాళ్ళు ఎలా డీల్స్ చేస్తున్నారు, పర్చేసింగ్లో ఎలా డీల్ జరుగుతుంది, ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అతను పర్చేజ్ చేసిన తర్వాత కస్టమర్స్ అతనికి ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ సపోర్ట్ అతనితో ఎలా డీల్ చేస్తుంది, ఆ బ్రాండ్కి అతను ఎంత వాల్యూగా ఫీల్ అవుతున్నాడు. సో ఈ మొత్తం కూడా కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గానే ఉంటుంది. మరి కస్టమర్ ఎక్స్పీరియన్స్ వల్ల ఉపయోగం ఏంటి? చాలా ఉంది. ఒక వ్యక్తి ఆ పర్టికులర్ కంపెనీకి లాయల్ కస్టమర్గా అవ్వాలి అంటే అతని ఓవరాల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి. అంతే తప్ప ఓన్లీ ఒక డిజిటల్ స్క్రీన్లో బాగుండి మిగతా చోట్ల బాగాలేకపోతే మరి ఇబ్బందే కదా మనకైనా. ఇప్పుడు మనకే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిజిటల్గా మనం ఒక వస్తువు కొన్నాం, కానీ కస్టమర్ సపోర్ట్కి వెళ్తే అక్కడ సరిగ్గా లేదు, అప్పుడు మనం ఆ కంపెనీకి లాయల్గా ఉండం. కాబట్టి మనం ప్రతి సందర్భంలో, ప్రతి స్టెప్లో కూడా ఆ కంపెనీ మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడే మనం ఆ కంపెనీకి లాయల్ కస్టమర్ అవుతాం. అప్పుడు మనం ఆ కంపెనీ ప్రోడక్ట్స్, మిగతా ప్రోడక్ట్స్ కూడా కొనడానికి ఇష్టపడతాం. అదే కస్టమర్ ఎక్స్పీరియన్స్. కాబట్టే కంపెనీలు ఎక్కువగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేస్తుంటాయి.